ఇక నేషనల్ అప్డేట్స్ చూస్తే లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. 10 రోజులు కస్టడీ కోరనున్నట్టు దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. కేసులో ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా కేజ్రీవాల్ కస్టడీ కోరనున్నట్టు తెలిపాయి. లిక్కర్ కేసులో రాత్రి 9 గంటల సమయంలో కేజ్రీవాల్ ను అరెస్టు చేసింది ఈడీ. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు కేజ్రీవాల్. ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు ఆయన తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. ఈడీ రిమాండ్కు వ్యతిరేకంగా పిటిషన్ వేస్తామని తెలిపారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ రాత్రి అత్యవసరంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్. రాత్రే విచారణ కోరినా అది సాధ్యపడలేదు. కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో రోడ్డెక్కాయి ఆప్ శ్రేణులు. ఇండియా కూటమి పార్టీలు ఆప్ నిరసనలకు మద్దతిచ్చాయి. ఢిల్లీలో మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రం ఈడీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిషీ సింగ్లను అదుపులోకి తీసుకుని అలీపూర్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇక ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఆప్ ప్రధాన కార్యాలయం ఉన్న ఐటీఓ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా ఐటీఓ మెట్రో స్టేషన్ను మూసేశారు అధికారులు. డీడీయూ మార్గులో వాహన రాకపోకలను నిలిపివేశారు. లోక్సభ ఎన్నికల ముందు విపక్ష నేతలను అనగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు ఢిల్లీ మంత్రి ఆతిషీ సింగ్. ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు Z+ కేటగిరీ భద్రత ఉందని, ఇప్పుడు ఈడీ కస్టడీలో కేంద్రం తగిన రక్షణ కల్పిస్తుందా అని ప్రశ్నించారు ఆతిషీ. ये देश में पहली बार है कि चुनाव शुरू होने के बाद, चुनावी प्रक्रिया शुरू होने के बाद, चुनाव की घोषणा होने के बाद एक राष्ट्रीय पार्टी के राष्ट्रीय अध्यक्ष को गिरफ्तार कर लिया जाता है। ये लोकतंत्र पर हमला है, ये देश के लोगों के अधिकारों पर हमला है। आम आदमी पार्टी इस तानाशाही के खिलाफ लड़ती आई है और लड़ती रहेगी। ఈడీ అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి స్వయంగా లిక్కర్ పాలసీలు తయారు చేశాడన్నారు. ఈ విషయంలో 2 సార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని తెలిపారు. కేజ్రీవాల్ తన మాట వినలేదన్న అన్నా హజారే ఈ సమయంలో అతనికి ఎలాంటి సలహా ఇవ్వలేనన్నారు. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था और शराब के बारे में हम लोग आवाज़ उठाया था, आज वो शराब नीति बना रहा है, जिसका मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, तो जो अटक हुआ है अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी। ఇక ఢిల్లీలో ప్రస్తుతం ఇటువంటి సిచ్యువేషన్ ఏదో మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీ రాజకీయాలు ఏ విధంగా మారుతున్నాయి ఇప్పుడు? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కాసేపట్లో రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆయనను ఈడీ కస్టడీకి అడగబోతున్నారు. 10 రోజుల పాటు ఈడీ తన కస్టడీలో ఉంచి ఆయనను ఇంటరాగేషన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత కూడా ఈడీ కస్టడీలోనే ఉన్నారు. వీరిద్దరిని కలిపి విచారించాలన్నది ఈడీ ఉద్దేశం. ఈ కేసుకు సంబంధించినటువంటి హై ప్రొఫైల్ అరెస్టులన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ తయారు చేయాలంటే డెఫినెట్ గా వీరిద్దరు కీలక వ్యక్తులు అని ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చినటువంటి నిందితులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీరిద్దరిని కలిపి విచారించడం ద్వారా ఈ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని ఫ్యాక్ట్స్ బయటకు తీసుకురావాలని ఈడీ ప్రయత్నం చేస్తుంది. సో ఆ నేపథ్యంలో కాసేపట్లో ఈడీ కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు రాజకీయంగా
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ను తీవ్రంగా ఇండియా కూటమి తప్పుపడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మాత్రం డెఫినెట్ గా ఢిల్లీ సీఎం గా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతారని చెప్పారు. సో ఆయన జైల్లో ఉండి సీఎం గా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారనేది ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఒక రకంగా ఢిల్లీ ప్రభుత్వంలో ఒక రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, ఏం చేయబోతుందన్న దానిపైన రకరకాల చర్చ జరుగుతుంది. ఆయనను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉందనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే సస్పెన్షన్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈయన కూడా ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు, పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నారు కాబట్టి పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలో ఆయనను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. థ్యాంక్ యూ వెంకటేష్.